వెల్కమ్ టు మహానగర్ న్యూస్. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీసీలకు రిజర్వేషన్ కల్పించే అంశంపై అడుగడుగునా జాగ్రత్తలు చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు, హైకోర్టులోనూ కేసులు గెలిచేందుకు తన సర్వశక్తులా ఒడ్డుతోంది. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం గంటకు పరిస్థితిని అంచనా వేస్తూ ముందుకు వెళ్తోంది. అక్టోబర్ 8న హైకోర్టులో బీసీ రిజర్వేషన్ కేసు విచారణ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహం, చేపట్టాల్సిన చర్యలు తదితర అనుబంధ అంశాలను చర్చించేందుకు ఏకైక ఎజెండాతో అక్టోబర్ 7న సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలు, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 6న సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వి, సిద్ధార్థ్ దవేలు వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టులో కూడా బీసీ రిజర్వేషన్ల కేసులో అక్టోబర్ 8న వాదనలు వినిపించాల్సిందిగా అభిషేక్ సింఘ్విని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు హైకోర్టులో అక్టోబర్ 8న కేసు విచారణ నేపథ్యంలో స్వయంగా హాజరై వాదనలు వినిపించాలని అభిషేక్ సింఘ్వి సోమవారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రుల బృందం ప్రత్యేకంగా కలిసి విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ రోజు హైకోర్టులో ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించనున్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశంపై ఈ రోజు హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే వ్యవహారంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించే విషయమై సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం మంత్రులు, న్యాయ నిపుణులతో చర్చలు జరిపారు. అయితే వాస్తవానికి ఇవాళ ఉదయం 10:30కి విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా న్యాయమూర్తుల ఎదుట బీసీ రిజర్వేషన్ పిటిషన్ కు న్యాయవాదుల మెన్షన్ చేశారు. సుప్రీంకోర్టులో ఏం జరిగిందని హైకోర్టు ధర్మాసనం వారిని ప్రశ్నించింది. దీంతో బీసీ రిజర్వేషన్లపై విచారణకు మధ్యాహ్నం 12:30కు వాయిదా వేసింది.